బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు కోర్టులో కొనసాగనున్నాయి. వాదనలు పూర్తయిన అనంతరం అనంతబాబు బెయిల్పై ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించింది. బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు కోర్టులో కొనసాగనున్నాయి. వాదనలు పూర్తయిన అనంతరం అనంతబాబు బెయిల్పై ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించనుంది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు అనంతబాబు. శాసనమండలి శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై మాట్లాడడానికి, తన నియోజకవర్గ ప్రజల తరపున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్లో అభ్యర్థించారు. వైసీపీ ఒకవైపు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం ప్రజా సమస్యలపై సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కారు డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడతారని నిలదీస్తున్నారు.